గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా స్పీడ్గా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెంచింది. వరుస అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి అనేక పరిశ్రమలను తీసుకురావడంతో కీలక ముందడుగు వేస్తోంది. ఇప్పటికే బీపీసీఎల్ లాంటి భారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్కి తరలిరాగా మరో అంతర్జాతీయ స్థాయి సంస్థ కూడా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టుగా సమాచారం. ఇంతకు ఆ సంస్థ ఏంటి, ఎక్కడ ఈ పరిశ్రమ రాబోతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్టాత్మక సంస్థ తరలి వస్తోంది. రాష్ట్రంలో H-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఫ్రాన్స్కు చెందిన ఈ సంస్థ భారత్లో హెలికాప్టర్లు తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ను తమకు అనువైన రాష్ట్రంగా ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇప్పుడు అనువైనదిగా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిందని, హెలికాప్టర్ల తయారీ యూనిట్ కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందినట్టు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. H-123 అనేది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో గరిష్టంగా 6 ప్రయాణించవచ్చు. పర్యాటకంగానూ దీనిని ఉపయోగించుకోవచ్చు. అలాగే సరిహద్దుల్లో పహారా, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఇది పూర్తి అనువుగా ఉంటుంది. గరిష్టంగా గంటకు 289 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న హెలికాప్టర్ కూడా ఇదే. దీనికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఇండియాలో ఈ హెలికాప్టర్ను ఉత్పత్తి చేయాలని ఎయిర్ బస్ భావిస్తుంది. ఇక ఈ హెలికాప్టర్ పరిశ్రమ అనంతపురంలో నెలకొల్పితే భారీగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. అంతేకాక ఆ ప్రాంతంలోని భూములకు కూడా భారీ డిమాండ్ ఏర్పడనుంది. దీంతో ఈ పరిశ్రమ ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అక్కడి ప్రజలు. చూడాలి మరి ఈ పరిశ్రమ ఏర్పాటు ఎప్పుడు ఫైనల్ అవుతుంది, ఎప్పుడు ముందుకు పడుతుందో అనేది.